హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ అకాడమీ. అయితే ఇప్పుడు 2026లో టెట్ ఏపీ టెట్ అండ్ టీజీ తెలంగాణ టెట్ అనేది జనవరిలో రాబోతుంది. సో గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది ఇయర్లీ 2 times టెట్ అనేసి. సో మీరు ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఏంటంటే టెట్లో 130+ మార్క్స్ రావాలి అంటే అండ్ ఎవరైతే ఫస్ట్ టైం టెట్ రాస్తున్నారో వీళ్ళు ఈ యొక్క టిప్స్ పాటిస్తే మ్యాక్సిమం 130+ స్కోర్ చేయొచ్చు. నేను చెప్పే టిప్స్ ఏంటంటే టెట్ డిఎస్సి అంటేనే మనకు టెక్స్ట్ బుక్ అనమాట. మీరు ఏంటంటే మెయిన్గా 3rd to 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అనేది గ్యాదర్ చేసుకోండి. మీ దగ్గర లేకపోతే మీరు ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ చదవకండి. ఎందుకంటే మెటీరియల్ చదివితే అంతా మీరు మార్క్స్ గెయిన్ చేయలేరు. సో ఏంటంటే మళ్ళీ మీ దగ్గర పక్కా సిలబస్ షీట్ అనేది దగ్గర పెట్టుకోండి. 3rd to 8th క్లాస్ వరకు మీకు సిలబస్లో ఏదైతే ఇచ్చారో దాన్ని పక్కా ప్రిపేర్ అవ్వండి. అస్సలు మిస్ చేయకండి. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు 1 time, 2nd time, 3rd time అట్లా 8 times, 10 times చదవండి. ఎందుకంటే మీకు ఎక్కువ గుర్తుండాలంటే ఎక్కువసార్లు రివిజన్ చేస్తుంటేనే చదువుతుంటేనే గుర్తుంటుంది. సో మీరు ఏంటంటే కంటెంట్కి అయితే మీరు 3rd to 8th క్లాస్ వరకు చదవండి. ఏపీ వాళ్ళైనా సరే, తెలంగాణ అయిన వాళ్ళు సరే, ఈ 2 స్టేట్ల వాళ్ళు ఇది ఫాలో కండి, పనిచేస్తుంది. సో మనం ఏంటంటే మెటీరియల్ వచ్చేసి మెథడాలజీ ఏదైనా ఒక మెథడాలజీ ప్రైవేట్ మెటీరియల్ యూజ్ చేయండి. లేదు అంటే మీరు డిఈడ్లో కానీ బీఈడ్లో కానీ చేసినవి ఉంటే అవి యూజ్ చేస్తే ఇంకా మంచిది. కాకపోతే మీకు టైం లేదు అనుకుంటే ఇవి యూజ్ చేయండి. ఒకటే దాన్ని ఎక్కువసార్లు చదవండి. మీరు ఏది పడితే అది చదవకుండా మార్కెట్లోకి వచ్చిన కొత్త బుక్ అదొకటి మాత్రమే చదవకండి. ప్రతి ఒక్క బుక్ చదవకుండా ఏదైతే చదువుతారో అదే ఎండింగ్ వరకు అదొకటే బుక్ చదవండి. మనకు కంటెంట్ టెక్స్ట్ బుక్స్ వచ్చేసి 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఉంటుంది. ఇవన్నీ 3rd to 8th వరకు అస్సలు మిస్ చేయకండి. అండ్ మళ్ళీ మీరు మెటీరియల్ ఏదైతే యూజ్ చేస్తారో మెథడాలజీకి దాన్నే ఒకటే బుక్ని ఎక్కువసార్లు చదవండి. నేను చెప్పే టిప్ ఇదనమాట. ఇంకోటి మీరు ఏంటంటే ఇప్పుడు 3rd క్లాస్ చదువుతున్నారు అనుకోండి తెలుగు. ఆ తెలుగును మీరు చదివే కవి పరిచయం కానీ మీరు 3rd క్లాస్లో ఏముంటుందని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే లచ్చులు, హల్లులు అంటే ఏంటి, ఉభయాక్షరాలు అంటే ఏంటిది, పరిషాలు, సరళాలు అంటే ఏంటివో మీకు అందులో ఉంటాయి. సో మీరు గ్రామర్ పాయింట్ అనేది అస్సలు ఏది మిస్ చేయకండి. చాలా యూజ్ అవుతుంది. అండ్ ఒకటేసారికి అర్థం కాదు, ఒకటేసారి అర్థం కాకున్నా సరే కానీ మీరు చదువుకుంటూ వెళ్ళండి. 1కి 2 సార్లు 3 సార్లు చదువుతున్న కొద్దికి మీకు అర్థమవుతూ ఉంటుంది. మెయిన్ పాయింట్ వచ్చేసి మీ దగ్గర పక్క ఒక నోట్స్ పెట్టుకోండి. మీరు ఏదైతే చదువుతున్నారో దానికి మీకు మెయిన్ పాయింట్స్ అనిపించడానికి హైలైటర్ తోటి హైలైట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మెయిన్గా అస్సలు మీరు ప్రైవేట్ మెటీరియల్స్ ఎక్కువ యూజ్ చేయకండి. మార్కెట్లో కొత్తది ఏదైనా వచ్చిందంటే అది కొనుక్కోవడము అలాంటివి అస్సలు చేయకండి. ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ని చూడండి. ఎట్లా అంటే మీ దగ్గర ఇప్పుడు మార్కెట్లో ఏమన్నా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ జరిగిన సెషన్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కోండి. అవి ఏమి కాదు. ఎందుకంటే మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు అర్థమవుతుంది. అండ్ క్వశ్చన్ పేపర్ని ఎట్లా ఫ్రేమ్ చేస్తుండే, ఒక క్వశ్చన్ ఎట్లా తయారు చేస్తుండే అనేసి మీకు అర్థమవుతుంది. సో నేను ఏమంటున్నానంటే మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది కదండి, ఇంగ్లీష్లో గ్రామర్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. లెసన్స్ ఏం అవసరం లేదు. ఇంగ్లీష్ వచ్చేసి గ్రామర్ పాయింట్ బాగా నేర్చుకోండి. తెలుగు కవి పరిచయము, అచ్చులు అంటే ఏంటి, హల్లులు అంటే ఏంటి, ఉభయాక్షరాలు అంటే ఏంటి, అవన్నీ నేర్చుకోండి. కవి పరిచయం నేర్చుకోండి. వాళ్ళ బిరుదులు నేర్చుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి కదా, మీరు ఒక లెసన్ చదివితే దాంట్లో ఎన్ని పాయింట్స్ వాళ్ళు పేపర్ తయారు చేసే వాళ్ళు ఎన్ని పాయింట్స్ క్రియేట్ చేయగలుగుతారు అలాంటివి మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎట్లా క్వశ్చన్ తిప్పించినా మీరు రాయగలుగుతారు. సో అందుకనేసి ఒకటే క్వశ్చన్ని 2-3 రకాలుగా మీరు క్రియేట్ చేసుకోండి మీ ఓన్గా. అప్పుడు మీకు కొంచెం ధైర్యం వస్తుంది. అరే ఎట్లా ఇచ్చినా నేను రాయగలుగుతానే, ఆన్సర్ చేయగలుగుతానే కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవుతుంది. అట్లా అనేసి మళ్ళీ మెథడాలజీలో వచ్చేసి మెథడాలజీకి నేను చెప్పాను కదండి, ఇంతకుముందుకే చెప్పాను. మీరు మెథడాలజీకి ఒకటే మెటీరియల్ను ఎక్కువసార్లు ప్రిఫర్ చేయండి, ఎక్కువసార్లు రివిజన్ చేయండి. అప్పుడు మాత్రం మీకు బాగా అర్థమవుతుంది. మళ్ళీ ఫస్ట్ టైం చదివినప్పుడు ఇప్పుడు ఒక బుక్ని ఫస్ట్ టైం చదివినప్పుడు అంత అర్థం కాదు, అన్నీ కొత్తగా అనిపిస్తుంది.
దాన్ని మీరు ఏం చేస్తారంటే చదివిన దాన్ని రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చదువుతూనే ఉండండి. అలా చదవడం వల్ల మీకు మంచిగా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఏవి ఇంపార్టెంట్ కావు అనేసి మీకు ఈజీగా అర్థమైపోతుంది. అందుకనేసి మీరు చదివిన దాన్ని ఎక్కువసార్లు చదవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకోటి మీకు నచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైన్స్ అంటే ఇష్టం, ఈవీఎస్ అంటే ఇష్టం. మీరు ఏం చేస్తారు, ఈవీఎస్ ఒకటినే డే మొత్తం పట్టుకోకుండా అన్నీ బ్యాలెన్స్ చేయాలి, అన్నీ కవర్ చేయాలి. మీరు ఏవైతే బుక్స్ ఉన్నాయో అవన్నిటి 3rd to 8th క్లాస్ వరకు కవర్ చేయాలి. మళ్ళీ మెథడాలజీ కవర్ చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి, మళ్ళీ కొన్ని సాల్వ్ చేయాలి. టైం ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ మీరు ఒకటే మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనేసి తెలుగును మొత్తం డే మొత్తం తెలుగు మాత్రమే చదివితే ఒక్కటి ఉన్నంత మాత్రం మీకు మార్క్స్ అనేది వస్తే 31 దాంట్లో వస్తాయేమో అని మిగతా దాంట్లో రావు. అందుకనేసి అన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. కొంతమంది ఎట్లుంటారంటే నేను చూశాను కొంతమందిని, ఇప్పుడు తెలుగు ఉందనుకో తెలుగునే డే మొత్తం చదువుతారు, 2-3 రోజులు అదే చదువుతారు. మళ్ళీ తర్వాత ఇంగ్లీష్ చదివినట్టు చేస్తారు, మళ్ళీ తెలుగుకి వస్తారు. అట్లా కూడా ఉంటారు. సో ఏమదంటే మెయిన్గా ఒకటే బుక్ను 10 సార్లు చదవండి, కానీ కొత్త మెటీరియల్ కానీ అలాంటివి చేయకండి. మీరు ఓన్ నోట్స్ మెయిన్ ఇంపార్టెంట్గా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు బాగా గుర్తుకుంటుంది. ఎందుకంటే చూస్తారు, మళ్ళీ చదవడం వల్ల మీకు బాగా గుర్తుకుంటుంది. మళ్ళీ రెండోది వచ్చేసి మీరు చదివేటప్పుడు మ్యాక్సిమము గట్టిగా చదవడానికి ట్రై చేయండి. గట్టిగా చదవడానికి ట్రై చేస్తే మీకు అనేది బ్రెయిన్లో బాగా సేవ్ అయిపోతుంది. మీరు చదవడం వల్ల బ్రెయిన్కు ఒకటి, మళ్ళీ రెండోసారి మీ మాట్లాడే చదివేది అనేది చెవుల నుంచి మళ్ళీ బ్రెయిన్కి వెళ్తుంది. సో అందుకనేసి మ్యాక్సిమం మీకు వీలైతే గట్టిగా చదవడానికి ట్రై చేయండి. ఇది ఎవరికి పనిచేస్తుందంటే ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంట్లో కొంచెం సపోర్ట్ ఉందంటే బాగుంటుంది. ఇక స్టడీ హాల్స్ చదివే వాళ్ళకి ఇది వీలు కాదు. ఇంకోటి మనం రాసేదాన్ని ప్రతిదాన్ని పెన్ను యూజ్ చేయండి, ఖచ్చితంగా పెన్ను యూజ్ చేయండి. ఎందుకంటే ఏదో కళ్ళతో చదువుకుంటూ పోతే కూడా కాదు, మీరు చదివేది అర్థం చేసుకుంటూ చదవాలి. మెల్లిగైనా సరే కానీ అర్థం చేసుకోనికి ట్రై చేయండి. అర్థం చేసుకుంటూ చదివితే మీకు బాగా అర్థమవుతుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు టెట్ అండ్ డిఎస్సికి ఏ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయో వాటిని బాగా అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. మెథడాలజీకి అయితే రిపీట్ కానీ చాయిసెస్ ఉంటాయి కొన్ని, ఎందుకంటే కొన్ని మాత్రం ఉంటాయి. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ని బాగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ వాటిని ప్రాక్టీస్ చేయండి. అవి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా అవే రిపీట్ అయ్యే చాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒకసారి మీరే చూడండి ఒకసారి. తర్వాత ఇంకోటి మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా ఒక ఫాలో అవ్వండి, ఒక టైమింగ్ అనేది మెయింటైన్ చేయండి. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా మార్నింగ్ మీరు ఏ టైం నుంచి యూజ్ చేస్తారో అది రెగ్యులర్గా అదే చేయండి. మళ్ళీ ఒకటే ప్లేస్లో చేయండి. దానివల్ల మీకు మీరు చదివే రూమ్ కానీ, మీరు చదివే స్టడీ హాల్ కానీ, సరౌండింగ్ మొత్తం నీట్గా ఉండడానికి ట్రై చేయండి. ఎలా పడితే అలా ప్రిపేర్ కాకండి, ఎందుకంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఇంకేంటంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఉంది కదండి, ఈ టెక్స్ట్ బుక్ మాత్రం అస్సలు మీరు వదిలిపెట్టకండి. టెక్స్ట్ బుక్ మెయిన్. మనకు టెక్స్ట్ బుక్ చదవకుండా మార్క్స్ రావాలి అంటే ఇంపాసిబుల్. వచ్చినా కానీ జస్ట్ అట్లా 5 మార్కులు 6 మార్కులు వస్తాయి, మీరు ఎక్కడి పని చేయవు. మెయిన్ మళ్ళీ మ్యాథ్స్ కూడా స్కూల్ బుక్స్ బేసిక్స్ నుంచి ఉంటాయి కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకొని ఈజీగా ఉంటుంది. అందుకని చెప్తున్నాను. ఈవీఎస్ ఈజీగా ఉంటుంది 3rd to 8th క్లాస్ వరకు. తెలుగు మాత్రం వీలైతే 1 to 1st క్లాస్ 2nd క్లాస్ కూడా మీరు చూడండి. అందులో కూడా ఉంటాయి పాయింట్స్, మనం ఏం లేవనుకుంటాం కానీ అందులో నుంచి కూడా ఉంటాయి, తీసుకుంటే బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినదైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇన్ని వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో థ్యాంక్ యూ.